నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరకామణి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో సతీష్ కుమార్, ఆయన మృతి చెందడం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంకు వైసీపీకి మాటల యుద్ధంగా మారింది. మరి వైసీపీ ఏమో ఇది పోలీసుల విచారణలో ఉండగానే హత్యే అని ఎలా తేలుస్తారని చెప్పి వైసీపీ ప్రశ్నిస్తుండగా, కూటమి ప్రభుత్వం ఏమో హత్యే అంటుంది. అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్ బ్రహ్మం గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. పరకామణి కేసు కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో సతీష్ కుమార్ హత్యగా ఆవించబడ్డారని కొందరు చెప్తున్నారు, మరి కొందరేమో ఇది హత్యే, పోలీసు విచారణలో ఉండగానే హత్య అని ఏ విధంగా చెప్తారా అంటున్నారు. మరి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ కూడా తలకు బలంగా గాయం అవ్వడం, ఇదంతా కూడా హత్యలా ఉంది అంటున్నారు. ఏంటి ఈ హత్యని ఏ విధంగా చూడాలంటారు? దీన్ని మొదలు చూస్తే రవికుమార్ పరకామణిలో దొంగతనం చేశాడంటే ఆ రోజున సిబ్బంది పాత్ర కూడా దాంట్లో స్పష్టంగా కనపడతా ఉంది. ఆనాడు అధికారంలో ఉన్న చైర్మన్ కానీ సుబ్బారెడ్డి కానీ తర్వాత వచ్చిన బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళ పాత్ర సుస్పష్టం. పరకామణిలో దొంగతనం చేయటం అంటే పకడ్బందీగా ఉంటుంది. అక్కడ దొంగతనం చేయంటే కనీసం అక్కడ పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ ఆధీనంలో ఉన్న మనుషులు అయితే దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సతీష్ కుమార్ అక్కడ ఆయన బయటాడు అనుకుంటా, ఆయనకి దీంట్లో పాత్ర ఉన్నట్టు కనిపించలే, అందుకే ఆయన పట్టుకున్నాడు. సరే, ఇక్కడ ఒక అంశము, పరకామణి కేసులో సతీష్ కుమార్ గారిని హత్య చేసినట్లయితే ఆయన మొదటిసారి విచారణకు వెళ్ళేటప్పుడే హత్య చేసి ఉండొచ్చు కదా, కానీ ఇప్పుడే ఎందుకు చేసినట్టు? మొన్న ధర్మారెడ్డి గారిని విచారణ చేశారు సిట్ వాళ్ళు. నాదేం లేదు, పై వాళ్ళు చెప్తే చేశానన్నాడు. ఆయన చెప్పిన తర్వాత ఈయనతో కూడా బేరసరాలు మాట్లాడి ఉంటారు. ఈయన బహుశా నిన్న మనం ఒప్పుకుని ఉన్నాడు, నేను నిజం చెప్పి నేను బయటపడతాను, నేను ఈ టార్చర్ తట్టుకోలేను, మీ టార్చర్ నాకు వద్దని చెప్పుంటాడు వాళ్ళతో. ఎలాగో నిజాలు బయట పెడతాడు, మన అరెస్ట్ కాక తప్పదనే ఉద్దేశంతో ఆయన చంపేస్తుంటారు. గతంలో మనం చూసాం వైఎస్ వివేకానంద రెడ్డి కేసు అప్పుడు కూడా అట్లాగే నారాసురు రక్తచరిత్ర అని చెప్పి ఆర్టికల్స్ రాసుకొని గుండెపోటని రకరకాలుగా చేసి వాళ్ళే వాళ్ళ బాబాయిని హత్య చేసి ఎన్ని రకాలుగా దారి మళ్లించే ప్రయత్నాలు చేశారో కూడా మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ సతీష్ కుమార్ గారిని చంపడం అనేది వాళ్ళకి పెద్ద లెక్కేం కాదు. ఆ పరకామణిలో దొంగతనం చేసిన తర్వాత ఈయనతోనే మళ్ళీ కేసు పెట్టించి, ఈయనతోనే మళ్ళీ రాజీ వేయించి, బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆ రోజు ఆడిన నాటకాలు, అతనితో కొన్ని ఆస్తులు స్వామివారికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేపించడం, మిగిలిన ఆస్తులు వాళ్ళు కొట్టేయటం, ఆ రవికుమార్ ఒప్పుకోవడం అన్నీ జరిగినాయి. దాంట్లో ప్రధాన సాక్షి సతీష్ కుమార్. ఈ ఇన్వెస్టిగేషన్లో రెండోసారి జరిగే ఇన్వెస్టిగేషన్లో నిజాలు చెప్తాడన్న భయంతోనే సతీష్ కుమార్ని బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మనుషులే చంపి ఉంటారని స్పష్టంగా ప్రజలు అక్కడ అనుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఇన్వెస్టిగేషన్కి వెళ్ళే క్రమంలో ట్రైన్లోనే ఆయన హతమార్చి ట్రైన్ కింద పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ బాడీ పట్టాల పక్కన పడింది, నెత్తి మీద గాయాలు ఉన్నాయి, తల వెనుక గాయాలు ఉన్నాయి, స్పష్టంగా కనపడతా ఉంది. ఫారెన్సిక్ కూడా గొడ్డలి లాంటి వస్తువుతో కొట్టి చంపేశారని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉంది. దాన్ని వీళ్ళు ఎట్లా చెప్తారు, ఎట్లా మాట్లాడతారు? హత్య కాదు అది అని. అయినా హత్య జరిగింది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బొమ్మన కరుణాకర్ రెడ్డికి ఎందుకు అంత భుజాలు తడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయన పాత్ర అక్కడ స్పష్టం. ఆయన పాత్ర ఉంది కాబట్టి తన నేర చరిత్ర ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతో ప్రజలు మభ్యపెట్టడానికి ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళు. సార్, ఒక అంశం, అంటే ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పెట్టాల్సిన అవసరం లేదు. అదే గుమ్మడికాయల దొంగ ఎవటరా అంటే కరుణాకర్ రెడ్డి భుజాలు తడుముకుంటున్నాడు. నీ పాత్ర లేనప్పుడు, నీకు సంబంధం లేనప్పుడు నువ్వెందుకు ఆడావాడిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు మాట్లాడావు? ఆనాడు అట్లా విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటు అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో చెప్పాడు. తర్వాత నారాసురు రక్తచరిత్ర చెప్పి 1 లక్షల ఆర్టికల్స్ రాపించుకున్నారు. ఇవి కూడా వాళ్ళు చేసే దుర్మార్గాలను ఎట్లాగా ఉంటాయి, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రాణాలు తెస్తారు, దేనికి వెనకాడరాళ్ళు. ఇప్పుడు సతీష్ కుమార్కి ఈ పరకామణియే కాదు, టీటీడీలో జరిగినటువంటి ఆక్రమాల గురించి, అవినీతి గురించి ఆయనకి చాలా వరకు తెలిసి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు సడన్గా విచారణకు పిలిచినప్పుడు ఆయన హత్య గాయించబడ్డారని కొందరు చెప్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? సిఐ స్థాయి వ్యక్తి, అక్కడ ఏబిఎస్ఓగా పనిచేస్తున్నాడు. ఆయనకి తెలియకుండా ఎట్లా ఉంటుంది? జరిగిన అక్రమాలని ఆయనకు తెలిసే ఉంటాయి. వాటన్నిటికంటే ముందు పరకామణి కేసులో ఆయన ప్రత్యక్ష సాక్షి. కేసు పెట్టింది కూడా ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఎవరు ఒత్తిడి చేస్తే కేసు విత్డ్రా చేసుకున్నారో సంగతి ఆయనకు తెలుసు. ఆ పేరు ఎక్కడ బయటపడతాడన్న భయంతో నిన్న చంపేశారు ఆయన్ని. ఆ ఒత్తిడి చేసిన వ్యక్తి కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి అని చెప్పి తిరుపతిలో అందరూ చెప్తానే ఉన్నారు. సతీష్ కుమార్ గారిని ఒత్తిడి చేసి రాజీ చేపించి ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి ప్రధాన కారకుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి అని చెప్పి అందరూ చెప్తారు. అంటే ఈ హత్య వెనుక బొమ్మన కరుణాకర్ రెడ్డి హస్తం ఉండొచ్చు. బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముగ్గురి హస్తం లేకుండా ఆ హత్య అలా జరిగే అవకాశమే లేదు.
సార్ ఈ హత్యో వీటన్నిటిని కూడా పక్కన పెట్టి అసలు ఒక మనిషి అరెస్ట్ అయినప్పుడు కానివ్వండి, ఒక మనిషి చనిపోయినప్పుడు కానివ్వండి, వారి కులాలను బయటకు తీయడం ఎంతవరకు కరెక్ట్? ఈ హత్య గురించి లేదంటే సూసైడ్ గురించి ప్రస్తావిస్తూ వైసీపీ సోషల్ మీడియాలో తన అధికారిక హ్యాండిల్లో బీసీఏ అని చెప్పి ఆయన కులాన్ని తీశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం డిఎన్ఏలోనే ప్రజలు తప్పుదావ పట్టించే రక్తం ఉంది. ఏదో రకంగా బీసీ కార్డు వాడితే ప్రజల దృష్టి మళ్ళుతుంది, ఈ హత్య మా మీద రాకుండా ఉంటుంది, తాత్కాలికంగా ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ చనిపోయిన వ్యక్తి బీసీ అయినా ఇంకొకళ్ళైనా హత్య గావించబడ్డాడు. ముందు మనిషి చనిపోయాడు. ఆ మనిషిని చంపిన దుర్మార్గులు ఎవరనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. అది పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన హోంగార్డో కానిస్టేబుల్ కూడా కాదు, ఆయన సిఐని చంపాడంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తా ఏం ఊరుకోదు, లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆయన హత్య చేసింది ఎవరు, ఆ హత్య చేయడానికి ప్రేరేపించింది ఎవరు, పాత్రధారులు ఎవరు, అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన వరకు వచ్చిందంటే ఎంతటి వారినైనా సరే, తన మనుషులనైనా సరే తొలగించేస్తారు అని చెప్పే వాదనలు చాలా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో సతీష్ కుమార్ గారి మృతి చెందడం, హత్య గావించబడ్డం, దీన్ని బట్టి లిక్కర్ స్కామ్లో కానివ్వండి, కల్తీ మద్యం వ్యవహారంలో కానివ్వండి, ఇంకా ఏవైతే కేసులు ఉన్నాయో కల్తీ నెయ్యి కానివ్వండి, ఇందులో ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు? మీకు మనం ఒకసారి గమనిస్తే లిక్కర్ స్కామ్లో రాజకేశ్వర రెడ్డి ఫస్ట్ రోజే స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను నిజాలు చెప్తే నా ప్రాణాలు తీసేస్తారని చెప్పి. ఎవరు తీస్తారు ప్రాణాలు? జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది కాబట్టి అతను ఆ భయం ప్రకటించాడు ఓపెన్గానే. అలాగే పరిటాల రావు గారి కేసులో జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిందే. దాంట్లో ఒక సాక్షి మిగల ఆఖరి కేసు క్లోజ్ అయిపోయింది, సాక్షి లేక కేసు క్లోజ్ అయిపోయింది. వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 6 చనిపోయారు. ఎవరు ఎట్లా చనిపోయారు అనేది ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు చేయలే. సిబిఐ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఏ కేసు అయినా సరే సాక్షుల్ని ఉండనివ్వడు. సాక్ష్యాలు లేక కేసులు మూసివేయబడతాయి. ఆ ఫైల్ క్లోజ్ అయిపోద్ది. సాక్ష్యాలు లేకపోతే ఏమవుద్ది? ఫైల్ క్లోజ్ అయిపోద్ది. అదే జగన్ రెడ్డి పంద. పాత స్కాముల్లో అయినా, కొత్త మర్డర్ కేసులో అయినా, ఏ కేసుల్లో అయినా జగన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ కేసులు క్లోజ్ అయిపోతే సాక్షులు మిగలరు. అక్కడ సొంత మనుషుల, రక్త సంబంధికుల, బయటాళ్ళ అనే సంబంధం లేదు ఆయనకి. బాబాయినైనా చంపుతాడు, తనకు అడ్డం వస్తాడు అనుకుంటే తమ్ముడైనా చంపుతాడు, మావనైనా చంపుతాడు, ఎవరినైనా అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి ఆయన కుటుంబం, ఆ నలుగురు బాగుంటే చాలు. వాళ్ళు లక్షల కోట్లు దాచుకుని వాళ్ళు రాజభోగాలు అనిపిస్తే చాలు. అది ఆయన స్ట్రాటజీ. ఆ నిజాన్ని ఆ చుట్టూ ఉన్న కొద్దిమంది తెలుసుకుంటే వాళ్ళ ప్రాణాలలో వాళ్ళకి దక్కుతాయి. మరి జగన్మోహన్ రెడ్డికి తన మన అనే భేదం ఉండదని, తన వరకు వచ్చేస్తే ఎవరినైనా లేపేయడానికి సిద్ధపడతారని, మరి ఈ పరకామణి కేసు కీలకంగా ఉన్నటువంటి దశలోనే ఇప్పుడు సతీష్ కుమార్ గారు హత్య గావించబడడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందని సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.